తర్వాత వాళ్ళ అబ్జర్వేషన్ వాళ్ళు చెప్తారు. మనతో పాటు కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రి, ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్ గారు, భరత్ గారు నమస్కారం. నమస్కారం. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సార్, కేసీఆర్ రేపు అటెండ్ అవుతున్నారు. సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ విచారణకు? దానికి సంబంధించి ఇప్పటి వరకు ఈటల రాజేందర్ని క్వశ్చన్ చేశారు, హరీష్ రావుని క్వశ్చన్ చేశారు, మాజీ ముఖ్యమంత్రిని కూడా రేపు క్వశ్చన్ చేయబోతున్నారు. ఆల్రెడీ విజిలెన్స్ ఏం చెప్తుందంటే ఇంజనీర్లను సస్పెండ్ చేయాలని అంటుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఇంజనీర్ల కంటే పొలిటికల్ లీడర్షిప్ దే రీడిజైన్ చేసిందంతా కూడా కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆర్ కాబట్టి ఆయనే ప్రధాన దోషి అంటుంది. అంటే ఇందులో భరత్ గారు ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి వ్యవహారం తప్ప ఇందులో ఎటువంటిది లేదు. ప్రపంచ చరిత్రలో చూసినప్పటికీ ఇటువంటి సంఘటనలు అనేకం జరిగినటువంటి ఉన్నాయి. అందులో కాళేశ్వరంలో జరిగినటువంటిది ఒక చిన్న సంఘటన మాత్రమే. ఒక్క పిల్లర్, దాంతో పాటు ఇంకొక పిల్లర్ కు సంబంధించినటువంటి కొన్ని క్రాక్స్ రావడం అనేది సర్వసాధారణం. దీంట్లో వీళ్ళని శిక్షించుడా వాళ్ళని శిక్షించుడా అనేది కాదు. అసలు కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటి? తెలంగాణ ప్రాంతానికి నీళ్లు లేక అనేక కరువు ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఏకైక ఆధారమైనటువంటి గోదావరి నీళ్లను తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా ఒక భారీ ప్రాజెక్టును నిర్మాణం చేసి దాన్ని ఆలోచన చేసి అధికారులతోటి సమాలోచన చేసి దాని కేబినెట్ ఆమోదం తీసుకొని అది అతి తక్కువ సమయంలోనే ప్రపంచమే గర్వించేదగ్గ ఒక భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తీసుకువచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలకు నీళ్లు అందించినటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి, మెచ్చుకోవాల్సింది పోయి, ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆ ప్రాజెక్టును తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రాజెక్టు సంబంధించి అన్ని రకాల క్లియరెన్సెస్ ఉన్నాయని నిన్ననే హరీష్ రావు గారు పూర్తి స్థాయిలో అన్ని ఎవిడెన్స్ తో పాటు వాళ్ళ ముందర కమిషన్ ముందర పెట్టడం జరిగింది. మొన్న పార్టీ పేరైనప్పటికీ కూడా ఈటల రాజేందర్ గారు కూడా దానికి సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్పడం జరిగింది. రేపు కేసీఆర్ గారు వస్తే కూడా ఏముంటది అందులో? ఇంకా అంతకంటే గొప్ప విషయాలు చెప్పేటువంటి అవకాశమే ఉంటది తప్ప అలా తప్పు జరగడం ఎక్కడిది? అంటే ఒకటి మీరు అన్నారు, ఇప్పుడు రేడిగడ్డకు సంబంధించి ఇప్పుడు 3 ఏళ్లు 4 ఏళ్ళు కట్టిన ప్రాజెక్టు పిల్లర్ గుంగడం మన దగ్గర ఏమైనా జరిగిందా గతంలో? ఒకటి. రెండవది, రీడిజైనింగ్ మొత్తం కూడా ఇంజనీర్లు వాళ్ళు ఏం సాక్ష్యం చెప్పారంటే పొలిటికల్ లీడర్షిప్ కారణంగా కేసీఆర్ చెప్పారు కాబట్టి మేము రీడిజైన్ సంబంధించి ఆ విధంగా చేశాం, దీనిలో మా రోల్ ఏం లేదని వాళ్ళు కమిషన్ అయితే చెప్పారు. అంటే అట్లా కాదు. ఎందుకంటే వాళ్ళు ఇంజనీర్స్. రాజకీయ నాయకుల ఉద్దేశం ఏముంటదంటే, ప్రభుత్వం ఉద్దేశం ఏముంటదంటే ప్రజలకు సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ఒక ప్రాజెక్టు డిజైన్ చేస్తారు. కానీ దాన్ని ఆమోదించవలసింది, దాని టెక్నికాలిటీస్ అన్ని కూడా చూడవలసింది మరి సంబంధిత ఇంజనీర్లే. వాళ్ళేదో ఇప్పుడున్న ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి మాకేం సంబంధం లేదని ప్రభుత్వం మీద నిపం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అది కరెక్ట్ కాదు. ఎక్కడ కూడా అట్లా ఉండదు. ఎందుకంటే పూర్తి బాధ్యత వాళ్ళ నిర్మాణం చేసిచ్చే బాధ్యత కూడా వాళ్ళదే ఉంటది. కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఏది ఏమైనప్పటికీ నేను ఓవరాల్ గా చెప్పే విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ లో అసలు ఎక్కడ ఏం తప్పు జరిగింది? చాలా సంఘటనలు ఉన్నాయి మీరు అడిగినట్టుగా. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది, అక్కడ కూడా ఇటువంటి సంఘటనే జరిగింది. అక్కడ ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు, దాని మీద కమిషన్ ఎందుకు వేయలేదు, దాని మీద నివేదిక ఎందుకు వేయలేదు అని అడిగితే దాని వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అట్లనే దేశంలో చాలా ప్రాజెక్టులు ఇట్లాంటి సంఘటనలు జరిగినవి ఉన్నాయి. వాటి మీద లేని ఇంట్రెస్ట్ ఒక గొప్పగా ఇంప్లిమెంట్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద తీసుకురావడానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారిని ప్రత్యేకంగా బదనాం చేయడం, గత ప్రభుత్వాన్ని నిందించడము, తప్పు పెట్టడము. కాబట్టి ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా రాజకీయ కుట్రతో చేస్తున్నటువంటి, నిజంగానే 1.5-18 నెలలు కావస్తుంది కొత్త ప్రభుత్వం వస్తే. అసలు రిపేర్ ప్రక్రియ ఎందుకు మొదలు పెట్టినట్టు, పంటలు ఎందుకు ఎండబెట్టినట్టు, రైతులను ఎందుకు కోసపుచ్చుకుంటున్నట్టు, ఇవన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయి. కాబట్టి ఈ కమిషన్ ముందుకు రేపు కేసీఆర్ గారు వచ్చినా చాలా 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 విషయాలు చెప్తారు. ఎందుకంటే వారికి అన్ని విషయాలు తెలుసు. వారి ఉద్దేశం వల్ల ఒకటే,
అసలు నీళ్లు లేనటువంటి ప్రాంతంలో ఏకైక ఆధారమైనటువంటి గోదావరి నీళ్లను తెలంగాణ ప్రాంతానికి అందించాలని లింక్స్ చేసి అన్ని ప్రాజెక్టులకు లింక్ చేసి అన్ని జిల్లాలకు నీళ్లు అందేటువంటి ఒక గొప్ప ప్రయత్నం జరిగింది. దీన్ని తప్పుపడితే మన దురదృష్టం. ప్రభుత్వాలు అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది ఒక మంచి పని జరిగినప్పుడు. మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు.